నందమూరి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నాడని నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టీడీపీ తరపున రాయలసీమలో ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాయలసీమలో బాలకృష్ణ దెబ్బకు ఎన్నికల కంటే ముందే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందుకే బాలకృష్ణ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని భయపిస్తున్నారని టీడీపీ తరపున బాలకృష్ణ గారు ఇప్పుడు రాయలసీమలో ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే రాయలసీమలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందుకే బాలకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నందమూరి బాలకృష్ణ అంటే భయపడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? బాలయ్య, బాలకృష్ణ భయపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే బాలకృష్ణ అంటేనే ఒక భయం. ఫ్యాక్షన్ ఏ ఉన్నాయి కదా, ఇది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇక గొడ్డలు, ఇక నీకు అదే కదా. ఇప్పుడు గొడ్డల పార్టీని ఇప్పుడు ఇక బాలకృష్ణ గొడ్డలు వేసుకుని వస్తున్నాడంట. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గొడ్డల పార్టీ బలంగా వెళ్ళిపోయింది. ఏది వివేకానంద రెడ్డిపై పడ్డటువంటి గొడ్డలి దెబ్బలు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత కూడా అంటున్నాడుగా, ఫ్యాన్ గుర్తు తీసేయండి, గొడ్డలు గుర్తు పెట్టేసుకోండి, జనం కూడా ఓట్లు గుద్దేస్తారని ఇది అంటున్నాడు కదా. బాలకృష్ణ భయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆవరించింది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకుంది రాయలసీమ మీదే. మొత్తం ఎక్కడ ఆ శ్రీకాకుళం దగ్గర నుంచి నీకు నెల్లూరు దాకా ఇక ప్రభంజనం కనపడుతుంది. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో, బీజేపీ కూడా ఆ పొత్తులో చేరిందో, ఇక కోస్తా అంతా ఊడ్చుకుపోయింది వైసీపీ. ఇక్కడ నెల్లూరులో నువ్వు చూసావు కదా, ఒకప్పుడు వైసీపీకి నెల్లూరు కంచుకోట. మేకపాటి వాళ్ళ కుటుంబాలు, ఆనం కుటుంబాలు, కోటంరెడ్డి అందరూ వైసీపీలో ఉన్న దీంట్లో వాళ్ళంతా ఇటు చేరిపోయారు, టీడీపీ వైపు తెలుగుదేశంలో చేరారు. పాపం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నమ్ముకున్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ కూడా ఇచ్చాడు. అసలు వేమిరెడ్డే అక్కడ తెలుగుదేశంలో చేరిపోయి భార్యాభర్తలు ఇద్దరూ ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం అభ్యర్థులుగా నుంచున్న దీంట్లో నెల్లూరు నుంచి ప్రకాశం, గుంటూరు, కృష్ణ, గోదావరి, ఉత్తరాంధ్ర మొత్తం స్వీప్ చేస్తున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకున్నది కేవలం ఇంకా రాయలసీమ మీద. 2019 ఎన్నికల్లో కూడా రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ గెలిచింది. కానీ బాలకృష్ణ గారు ప్రచారం చేయడంతో రాయలసీమ మీద ఈసారి బలంగా ప్రభావం ఉండబోతోంది, రాయలసీమలో టీడీపీ ఈసారి బలంగా పాగా వేయబోతోంది, దాంతో జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త. అంతే కదా, ఆయన స్టైల్లో ఆయన చెప్తున్నాడు, చూడు ఒకవైపే చూడు, ఒక పార్టీనే గెలిపించండి అంటున్నాడు. వైసీపీ గనక ఓట్లేశారంటే మీ గుంత మీరు తవ్వుకున్నట్టే ఆయన వెళ్తున్నాడు ఆయన స్టైల్లో. ఎవరు 49 మందిని వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించారు. రాయలసీమకి ఏం చేశాడు? ప్రశ్న. మా నాన్న నందమూరి తారక రామారావు రాయలసీమ దత్తపుత్రుడుగా అక్కడ హిందూపురం అంటే అది అసలు నందమూరిపురం. హిందూపురంలో ఇవాళ అసలు వాళ్ళు ఓడించిన వాళ్ళు లేరు. ఇంతవరకు తెలుగుదేశం పుట్టిన తర్వాత హిందూపురంలో అసలు తెలుగుదేశం ఓడిపోవాల. ఎన్టీ రామారావు, హరికృష్ణ, బాలకృష్ణ వీళ్ళే అన్నమాట. అలాంటి స్థితుల్లో తెలుగు గంగ తెచ్చాం. మద్రాసుకి నీళ్లు తీసుకువెళ్తూ మొత్తం రాయలసీమ అంతా నీళ్ళు ఇచ్చాం. మా నాన్న మానస పుత్రికలు ఇవన్నీ. హంద్రీ నీవా, గాలేరు నగరి, ఆ పేర్లు పెట్టింది ఆయనే. నీకు అర్థం కాని పేర్లు నీకు కనపడ్డాయి అంటే ఎన్టీ రామారావు పెట్టినట్టే. గాలేరు నగరి సుజల స్రవంతి అంటాడు, హంద్రీ నీవా సుజల స్రవంతి అంటాడు. తెలుగు గంగ సీమ ఎడారిగా మారే ప్రమాదం నుంచి తెలుగుదేశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు చేసిన ఎఫర్ట్స్ వల్ల ఇవాళ రాయలసీమలో కూడా విపరీతంగా హార్టికల్చర్ వచ్చేసింది. ఏది పండ్ల తోటలు బాగా అభివృద్ధి చెందాయి, డ్రిప్ ఇరిగేషన్ బాగా ఉపయోగించుకున్నారు. నీకు తెలుసా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏంటో చెప్పు? లింగాల అనే మండలం. ఓకే.
పులివెందుల నియోజకవర్గంలో కడపలో లింగాల అనే దాంట్లో తలసరి ఆదాయం అత్యధికం. నాగరికత నేర్పామంటారు ఎవరు, రూదర్ఫోర్డ్ అన్నట్టుగా. కృష్ణా గుంటూరులో కూడా లేదంత తలసరి ఆదాయం. ఆ లింగాల అనే మండలంలో 3 లక్షల పైన ఉంటుంది. ఓకే, హార్టికల్చరా సార్ మొత్తం? అంత అరటి తోటలు. అంతగా నీకు అక్కడ వాటర్ కానీ ఫెసిలిటీసు వచ్చేసి ఇవాళ సిరులు పండించే సీమగా మారిందంటే రాయలసీమ. నీకు మామిడి, చిత్తూరు పల్ప్ ఇండస్ట్రీ వచ్చి ఉండేది పాపం చంద్రబాబు మళ్ళా కనుక గెలుచున్నట్లయితే. ఆ మామిడి గుజ్జు పరిశ్రమ కూడా లేచిపోయింది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. హార్టికల్చర్లో సబ్సిడీ ఎత్తేసాడయ్యా, 90% సబ్సిడీ. అంటే నువ్వు 10 పైసలు ఇస్తే 90 పైసలు వాళ్ళే ఇస్తారు నీకు. అలాంటి హార్టికల్చర్లో ఈ 90% సబ్సిడీ ఎత్తేసాడు జగన్ వచ్చిన తర్వాత. చావు దెబ్బ తీశాడు ఉద్యానవన రైతులను అన్నమాట. చంద్రబాబు ఏమో ఉద్యాన రైతులకి 350 కోట్లు రుణమాఫీ చేశాడు. ఈయన ఇంకా అంతకు ఎక్కువ చేయాలి కదా, ఎక్కువ చేస్తానని చెప్పాడు కదా. అలాంటిది ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పండబెట్టేశాడు. ఇప్పుడు అదేగా చంద్రబాబు ఏది మొత్తం ప్రాజెక్టులన్నీ తిరుగుతా ప్రాజెక్టులపై యుద్ధవేరి అని తీసుకుని రాయలసీమ ప్రాజెక్టుల కోసం నా 5 ఏళ్లలో నేను 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. అంద్రినీవా, గాలేరు నగరి. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు జగన్మోహన్ రెడ్డి? 2,000 కోట్లు ఖర్చు పెట్టావా అని అడిగాడు. తీసుకుపోయి జైల్లో పెట్టాడు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టాడు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాయలసీమలో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాలకృష్ణ? ఆయన ఏదో ఒక యాత్ర తీసుకున్నాడు. ఏంటి, ఇప్పుడు సైకిల్ గెలవాలి అంటూ హిందూపురంలో ఆయన భార్య ప్రచారం చేస్తున్నట్టుంది. నందమూరి వసుంధర ప్రచార బాధ్యతల భార్యకి అప్పచెప్పేసి ఈయన మొత్తం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు తిరుగుతూ రాయలసీమ అంతా చుట్టేశాడు. ఏమైంది? జగన్ కూష్మాండాలు కదిలిపోతున్నాయి. ఒకవైపు ఏమో చెల్లెళ్ళ దెబ్బ, షర్మిల, సునీత ఎక్కడ మొదలు నరుకుతున్నారు, పులివెందుల్లోనే నరికేస్తున్నారు అన్నమాట. కడప లోక్సభే ఓడిపోయే పరిస్థితి. షర్మిల ఇంపాక్ట్ అంత బలంగా పడుతోంది. అటు చెల్లెళ్ళ దెబ్బ, ఇటు బాలయ్య దెబ్బ. ఏం చేస్తున్నాడు అతను? మొత్తం అటు చిత్తూరు, తర్వాత అనంతపురం, కడప, కర్నూలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అన్నావు ఇందాక ఏమని, 2019లో 49 వచ్చినాయి అండి, 3 గెలిచారు. ఇప్పుడు ఇది రివర్స్ అవుద్దంటావా? అదే ఎన్నికల కంటే ముందే అసలు వైఎస్ఆర్సీపీ రాయలసీమలో ఖాళీ కాబోతుందని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అభివృద్ధిని రివర్స్ చేశాడు. రోడ్లన్నీ గుంతలు, ప్రాజెక్టులన్నీ పండబెట్టేశాడు. పేదల ఇళ్ల నిర్మాణం అటకెక్కిచ్చాడు. 25 లక్షల ఇళ్ళు కడతానన్నాడు, 2 లక్షల ఇళ్ళు కట్ల. నువ్వు అభివృద్ధి డెవలప్మెంట్ అంతా రివర్స్ చేసావు కదా. కాబట్టి ప్రజా తీర్పు మేము రివర్స్ చేస్తాం అంటారు ప్రజలు. మ్యాండేట్ షుడ్ బి రివర్స్. 49-3 తిరగేసుకో. 3 వైసీపీకి, 49 తెలుగుదేశం, జనసేన, బీజేపీకా. దేవుడి స్క్రిప్ట్ అంతే కదా. ఏం జరుగుద్దో చూడాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం నమ్మకం పెట్టుకున్నది సీమ మీదే నమ్మకం పెట్టుకున్నాడు. అతను శక్తియుక్తులన్నీ అక్కడే వాడుతున్నాడు. ఆ రౌడీలు, గుండాలు, డబ్బు కూడా విపరీతంగా డంప్ చేశారు. మద్యం నిల్వలు పెట్టారు. గోడౌన్లు తాయిలాలు పెట్టారు. కుక్కర్లు, ఫ్లాస్కులు. చెవిరెడ్డి, మన భూమన కరుణాకర్ రెడ్డి గోడౌన్లు పంచుతున్నారు కదా. డబ్బు పనిచేస్తుందా? మద్యం పనిచేస్తుందా? ప్రజలు వీటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడి నిజమైన ప్రజా తీర్పు ఇస్తారా? మనం మరో 24 రోజుల్లో తేలిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.